ఆస్ట్రేలియాతో 5వ టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్చుపై ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరగడంతో పెవిలియన్ కు క్యూ కట్టారు. 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 72.2 ఓవర్లలో 180 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విషయంలో తడబాటుకు గురవుతుంది. రిషబ్ పంత్ మినహా మిగతా ఎవ్వరూ మెరుగైన పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. రవీంద్ర జడేజా 26, జస్ప్రీత్ బుమ్రా 22, శుమన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 17, వాషింగ్టన్ సుందర్ 14 తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారీ అంచనాలు పెట్టుకున్న నితీష్ డక్అౌట్ కాగా కేఎల్ రాహుల్ కూడా ఆదిలోనే విఫలమయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు, నెదర్లాండ్ 1 వికెట్ తీశారు. అయితే ఆస్ట్రేలియాతో వరుసగా 5వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ టీమిండియా బ్యాటర్లలో ఏమాత్రం మార్పు రాలేదు. తమ వీక్నెస్ ను బయట పెట్టుకుని మరీ విఫలమవుతూనే ఉన్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రమంగా తమ ఫామ్ ను కోల్పోయారు. స్టార్క్, బోలాండ్ బంతులకు వికెట్లను సమర్పించుకున్నారు. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ గేహాజరీలో బాధ్యతగా ఆడాల్సిన విరాట్ కోహ్లీ గిరీజులో నిలబడినప్పటికీ ఒకానొక దశలో తన బలహీనతను బయటపెట్టాడు. అయితే డక్అౌట్ గా వెనుదిరగాల్సిన సమయంలో అదృష్టం కలిసొచ్చినప్పటికీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ కి ముందు గిల్ కూడా అనవసరమైన షాట్ ఆడి నెదర్లాండ్ కు తన వికెట్ ని సమర్పించుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ అయిన పంత్ హాఫ్ సెంచరీ సాధిస్తాడని అందరూ భావించారు. కానీ అతడి కోసమే పక్కాగా ప్లాన్ చేసినట్లు షార్ట్ పిచ్ బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించి పంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జడేజా, నితీష్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. గత మ్యాచ్ లో సెంచరీ బాదిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈసారి నిరాశపరిచాడు. ఆఫ్ సైడ్ బంతిని కదిలించి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. పెర్త్ టెస్టు మాదిరిగా 150 పరుగులకే భారత్ ఆల్అౌట్ అవుతుందేమో అన్నట్లు ఒక దశలో అనిపించింది. అయితే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా దూకుడుగా ఆడి 3 4లు, 1 6 కొట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి 9వ వికెట్ కు 20 పరుగులు జోడించాడు. సిరాజ్ తో కలిసి 10వ వికెట్ కు విలువైన 17 పరుగులను జోడించాడు. అయితే ఆఖరికి భారీ షాట్ కు ప్రయత్నించి బుమ్రా చివరి వికెట్ గా వెనుతిరిగాడు. కాగా ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. మరో బంతి పడితే ఆట ఈ రోజు ముగుస్తుంది అనగా బుమ్రా అద్భుతమైన డెలివరీకి ఉస్మాన్ ఖవాజా పెవిలియన్ బాట పట్టాడు. స్లిప్ లో కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్ పట్టాడు. అయితే ఈ ఓవర్ వేస్తున్న సమయంలో బుమ్రాతో కోన్స్టాస్ వాగ్వాదానికి దిగబోయాడు. అయితే అంపైర్ ఖవాజా కలగజేసుకోవడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగైంది. అయితే చివరి బంతికి వికెట్ పడడంతో భారత ఆటగాళ్లు సంబరాలు అంబరాన్ని తాకాయి.